కేసీఆర్ ఆధ్వర్యంలో 14 ఏళ్లు ఉద్యమం నడిపించి తెలంగాణ సాధించిన పోరాట పటిమ తమదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మెజారిటీ నియంతృత్వం మందబలం ఉన్నప్పుడే నష్టాలు తెలంగాణ ప్రజలకు తెలుసని స్పష్టం చేశారు. ఉద్యమ కాలంలో ఢిల్లీలో ఉన్న మందబలం, సమైక్య రాష్ట్రంలో ఉన్న మెజారిటీ నాయకత్వం 14 ఏళ్లు పోరాటం చేసి తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చిన విషయాన్ని గుర్తు చేశారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై చెన్నైలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. తమిళనాడు ప్రజల నుంచి అనేక అంశాలను మేము స్ఫూర్తిగా తీసుకుంటున్నామన్నారు కేటీఆర్. హక్కులు, అస్తిత్వం కోసం కొట్లాడడంలో తమిళనాడు తమకు స్ఫూర్తినిచ్చిందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ వివక్షపూరిత డీలిమిటేషన్ వల్ల దక్షిణాది అనేక నష్టాలు జరుగుతున్నాయని హెచ్చరించారు. జనాభాను నియంత్రించి దేశ అభివృద్ధి కోసం పనిచేసినందుకు ఇవాళ తమకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. జనాభాను నియంత్రించకుండా దేశ అభివృద్ధిని అడ్డుకుంటున్న రాష్ట్రాలకు డీలిమిటేషన్ విధానంతో లాభం కలుగుతుందని తెలిపారు. దేశ జీడీపీలో 36% ఆదాయాన్ని అందజేస్తున్న దక్షిణాది రాష్ట్రాలు శిక్షింపబడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. డీలిమిటేషన్తో ఆర్థికపరమైన నిధుల కేటాయింపుల్లో కూడా తీవ్రమైన నష్టం జరిగే అవకాశం ఉందన్నారు కేటీఆర్. అధికారం కేంద్రీకృతమై నియంతృత్వం వైపు దారితీసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఆర్థిక వనరులు కేంద్రీకృతం కావడంతో దక్షిణాది రాష్ట్రాలకు నిధుల కేటాయింపుల్లో అన్యాయం పెరుగుతుందన్నారు. బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం దీన్ని మరింత పెంచేలా డీలిమిటేషన్ అంశాన్ని ముందుకు తీసుకొచ్చిందన్నారు కేటీఆర్. బుల్లెట్ రైలు వంటి ప్రాజెక్టులు ఉత్తరాదికే పరిమితం అవ్వడం దీనికి ఉదాహరణగా చెప్పారు. కేవలం జనాభా ఆధారంగా సీట్ల పెరుగుదల జరిగితే దేశ సమాఖ్య స్ఫూర్తికి తీవ్ర విఘాతం కలిగే ప్రమాదం ఉందని కేటీఆర్ హెచ్చరించారు. విభిన్న భాషలు, సాంస్కృతిక అస్తిత్వాలతో కూడిన సమైక్య దేశం మనదన్నది విషయాన్ని మర్చిపోకూడదని సూచించారు. ఉత్తరాది రాష్ట్రాలు జనాభా నియంత్రణలో విఫలమైన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. డీలిమిటేషన్లో ఉత్తరాదికి లబ్ధి జరగడం అంటే దేశాన్ని వెనక్కి నడిపిన వారికి రివార్డు ఇవ్వడం లాంటిదన్నారు కేటీఆర్. 2047 నాటికి మన దేశం సూపర్ పవర్ కావాలంటే అభివృద్ధి సాధించిన రాష్ట్రాలకు ప్రోత్సాహం లభించాలి కానీ శిక్షలు కాదన్నారు.